అసలు రాజకీయాల్లో పవన్ వ్యూహం ఏంటి? జనసేన పార్టీని ఎలా తీర్చిదిద్దుతారు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. పవన్ కి రెండు రకాల అభిమానులున్నారు. సినీ పరంగా అభిమానించేవారు, రాజకీయ పరంగా అభిమానించేవారు. సినిమా అభిమానుల దారులు వేరువేరుగా ఉంటాయి, కానీ రాజకీయ పరంగా అభిమానించేవారు మాత్రం ప్రత్యేకం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మార్పు కోరుకునేవారు పవన్ వెంట నిలిచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా పరంగా అభిమానించే మెజారిటీ అభిమానులు కూడా ఆయన వెంటున్నారు. అయితే అందరి కోరిక ఒకటే, పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి బలమైన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వేరే వ్యూహంలో ఉన్నారు. కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. అయితే ఆయన మాత్రం కూటమి మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై పూర్తి స్థాయి నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆయనకి వ్యూహం ఉండొచ్చు, కానీ ఆయనను అభిమానించి సీఎంగా చూడాలనుకున్న వారు మాత్రం బాధపడుతున్నారు. అధినేత తీరు తెలియక, ఆయన మనసులో ఉన్న వ్యూహం తెలియక సతమతం అవుతున్నారు. తాను కులం చూడనని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ఆయన వరకు అది వాస్తవం అయినా బలమైన కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ని తమవాడిగా చూసుకుంటోంది. తమ నుంచి రాజ్యాధికారం దక్కించుకున్న నేతగా గుర్తుంచుకుంది. ముఖ్యమంత్రి అనే పదవికి కూతవేటు దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ఆ స్థానానికి చేరుకుంటారని ఆశిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్కి ఆ సామాజిక వర్గం గట్టి మద్దతుదారుగా నిలిచింది. వాస్తవానికి కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తూ వస్తోంది. మొదట వంగవీటి మోహనరంగ రూపంలో సరైన నాయకత్వం లభించిందని భావించింది. కానీ ఆయన హత్యకు గురయ్యారు, అకాల మరణం చెందారు. తర్వాత ముద్రగడ తెరపైకొచ్చారు. సరైన రాజకీయ వ్యూహాలు లేక చతికిలపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ రూపంలో చిరంజీవి వచ్చారు. త్రిముఖ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు. కానీ పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. అయితే వీరంతా వ్యూహం లేక చతికిలపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. 2014 జనసేనను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ అప్పటికే ప్రజారాజ్యం పార్టీ రూపంలో ఒక ఫెయిల్యూర్ ఆ కుటుంబం ముందుంది. అందుకే పవన్ కళ్యాణ్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు అభిమానులు. కాపు సామాజిక వర్గం సైతం అదే అభిప్రాయంతో ఉండేది. 2014లో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు పవన్. ఆ ప్రభావం 2019 ఎన్నికలపై పడింది. వామపక్షంతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం సైతం నమ్మలేకుండా పోయింది. అందుకే 2019 ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా జనసేన పోటీ ఇవ్వలేకపోయింది. కానీ అదే నమ్మకంతో పార్టీని నడిపారు పవన్ కళ్యాణ్. అయితే అసలు సిసలైన పవన్ వ్యూహం అక్కడే ఉంది. సుదీర్ఘకాలం ఎన్నో కష్టాలు పడి పార్టీని నడిపారు. ఇతర పార్టీల మాదిరిగా ఒకేసారి ఉవ్వెత్తున ఎగసిపడలేదు. కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగారు. అందుకే తనకున్న బలాన్ని అంచనా వేసుకుని తక్కువ స్థానాలతో 100% విజయాన్ని సాధించారు. అయితే ఒక రాజకీయ పార్టీ నేతగా పవన్ కళ్యాణ్కి ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ముఖ్యమంత్రి పదవికి కూతవేటు దూరంలో ప్రస్తుతం ఉన్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉంటుంది. అందుకు ప్రయత్నాలు చేస్తారు కూడా. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి అదే నమ్మకం. తద్వారా తమ అభిమాన నేత, ఆరాధించే నాయకుడు ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి చేపడతారని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం వృత్తితో పాటు ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. తద్వారా తన ఇమేజ్ ని అంతకంతకు పెంచుకుంటున్నారు. అయితే పవన్ వ్యూహం ఎవరికి అంతు పట్టడం లేదు. కానీ అభిమానులు మాత్రం అదే స్థాయి నమ్మకంతో ఉన్నారు. కాపు సామాజిక వర్గం సైతం ఆయనపై చాలా నమ్మకంతో ఉంది. చూడాలి పవన్ ఏ స్థాయికి చేరుకుంటారు.